నిన్న కాళేశ్వరం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, చాలామంది మంత్రులంతా కూడా నిన్న కాళేశ్వరం పైన అనేకమైనటువంటి నిప్పు లాంటి నిజాలను తెలిసి వాస్తవంగా మొదటి నుంచి కూడా 2017 నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు గుదిబండగా మారబోతుందని చెప్పినటువంటి నిపుణుల సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో అది నిన్న కొట్టొచ్చినట్టు సేమ్ అదే విధమైనటువంటి ఫార్మాట్లో అదే విధమైన ఫార్ములాలో నిన్న మంత్రులంతా కూడా చెప్పడం కూడా నిజంగా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఏ విధంగా గుదిబండగా మారిందో, దాదాపు 1,50,000 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోటి ఈరోజు ట్యాక్స్ల రూపంలో వచ్చినటువంటి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ కచరాగాడు, ఈ ఔలాగాడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గాడు మొత్తానికైతే పెద్ద ఎత్తున ఈరోజు దుర్వినియోగం చేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కనీసం ఈ హరీష్ రావు అనే వ్యక్తి సమాధానం చెప్పలేక తోక ముడిచిండు. అదేవిధంగా అసెంబ్లీలోకి వస్తే ఎక్కడ కాళేశ్వరం మీద రచ్చ జరుగుద్దో, ఎక్కడ కాళేశ్వరం యొక్క పాపం నా మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో ఎవరైతే ఈ కాలకేయుడు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి రాకుండా తోక ముడిచి భయపడి తప్పించుకున్నాడు అనే విషయాలు కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రక్తం ఉంటే, తెలంగాణ పౌరుషం ఉంటే కేసీఆర్ అనేవాడు అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాల్సింది. కానీ అసెంబ్లీకి రాడు. కానీ నల్గొండకు పోయి మాత్రం పొంకనాలు కొడతాడు ఈ యొక్క దరిద్రుడు, ఈ యొక్క దుర్మార్గుడు. వాస్తవంగా నిజంగా కూడా తెలంగాణకు పట్టినటువంటి శనిలా దాపరించిండు ఈ కేసీఆర్ గాడు. వాస్తవంగా ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు. కాళేశ్వరం ఒకటే కాదు, ఈరోజు మిషన్ భగీరథ కానీ, ఈరోజు దళిత బంధు కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఈరోజు తెలంగాణను 1,00,000 కోట్ల రూపాయలు దాచుకున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులంతా కూడా. నిజంగా కూడా ఈరోజు మేడిగడ్డ బ్రిడ్జ్ మొత్తంగా కూడా కుంగిపోయినటువంటి దాఖలాలు ఏ విధంగా ఉన్నాయో అవి అసెంబ్లీ సాక్షిగా బయట పెడితే ఆ టెక్నీషియన్ ఏదో చిన్నగా ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ టెక్నీషియన్ వద్దని చెప్పేసి చెప్తా ఉంటే ఎక్కడ వీళ్ళ యొక్క పాపాలు బయటపడతాయి అనే ఉద్దేశంతో హరీష్ రావు పెద్ద ఎత్తున మొర్రో అని మొత్తుకుంటా ఉంటే ఈరోజు ఏమనాలి వాళ్ళని, ఏమని అనుకోవాలి తెలంగాణ సమాజం? చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా మేడిగడ్డ కట్టి చూస్తున్నాం, అన్నారం ఏ విధంగా కూలిపోయే దశకు అన్నారం వస్తూ ఉంది, నెక్స్ట్ సుందిల్లో కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. నిజంగా కూడా ఇది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి విషయంగా మనం అయితే చెప్పవచ్చు. వాస్తవంగా నిన్న ఒక్కొక్క విషయం చెప్తా ఉంటే, ఒక్కొక్క విషయం స్క్రీన్లో చూపిస్తూ ఉంటే ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దీంతో పాటుగా మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ ఈ బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఎట్లా కూలుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మనం నాగార్జున సాగర్ చూస్తూ ఉన్నాం, 50-60 ఏళ్ళు దాడుతూ ఉన్నది. ఇంతవరకు చెక్కు చెదరకుండా ఈరోజు ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటు మహబూబ్నగర్ సైడ్ అనేకమైనటువంటి ప్రాజెక్టులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న లోపాలు ఉంటాయి తప్ప ఇంత పెద్ద ఎత్తున పిల్లర్లు మొత్తం కూడా పగలడం ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కనబడలేదు, ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు. అది కేవలం ఈ దొంగ కాలకేయులకు, కల్వకుంట్ల కాలకేయులకు మాత్రమే ఈరోజు కనబడతా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. వాస్తవంగా నిన్న వాస్తవం కూడా అన్ని రకాల నిజాలను ఈరోజు అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. నిజంగా కేసీఆర్ గనక తెలంగాణపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేసేవాడు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని అనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క అధికార పక్షాన్ని నిలదీసేవాడు. కానీ భయపడి తోక ముడిచి చాతగాని దద్దమ్మ లెక్క, ఎదవ లెక్క, ఈరోజు చాతగాని, ఈరోజు కొజ్జగాని లెక్క ఈరోజు బిహేవ్ చేసిండు కేసీఆర్. మొత్తం మా అల్లుడి మీద నెట్టేసి అల్లుడు చూసుకో అని చెప్పేసి అన్నట్టు అల్లుడు మొత్తం కూడా అల్లుడిని పీల్చి చేసిర్రు. వాస్తవం చెప్పాడు అసెంబ్లీలో ఎక్కడ కూడా వదలలేదు. ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ మెడకు చుట్టేసి ఈరోజు నిప్పులాంటి నిజాలను బయట పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చూడండి, కాళేశ్వరం కలంకం, తెలంగాణకు ప్రాజెక్టు వరప్రదాయాన్ని కాదు అదొక శని. వాస్తవం చెప్పాలంటే తుమ్మిడిహట్టి వద్దే కట్టాలని నిజంగా చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ కేసీఆర్ పుర్రలో పుట్టిన బుద్ధి. మామ అల్లుడు కలిసి రాష్ట్రాన్ని ద్రోహం చేశారు. ఖజానాను దోచుకోవడానికి దుర్మార్గానికి ఒడిగట్టారు. ఎవరి ఒత్తిడితో సంతకం పెట్టారో హరీష్ రావు చెప్పాలి. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే. విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ? శ్వేతపత్రంలో చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఒకటి చూస్తా ఉన్నాం. చూడండి, అన్నారంలో లీకేజ్ అట.
మేడిగడ్డ బ్యారేజ్లో భారీ బొంగలు, మేడిగడ్డ తరహాలో ఇది ప్రమాదంలో ఉంది. కమిషన్లకు కకృతి పడ్డారు. 100 ఏళ్ళు ఉండే బ్యారేజ్లో 3 ఏళ్ళకే కుంగాయి. పంప్ హౌజులు, సబ్స్టేషన్లు తప్ప నిర్మించింది ఏముంది? ఆ కాలువలు నిర్మించాలన్న ఆలోచన లేకుండా పనులు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకు క్షమాపణ ఎప్పుడు ఎక్కడి? మీరెందుకు క్షమాపణ చెప్పంటారు? వాళ్ళు తప్పు చేశారు కదా, పోయి బొక్కలు వేసేసేయాలి వాళ్ళని ఇమీడియట్గా. ఇద్దరు మామాలు ఇద్దరిని కూడా బొక్కలేసి బొక్కలేరు కొట్టాలి. వాస్తవంగా తప్పేమీ లేదు. తెలంగాణ ప్రజల సొమ్మును ఈరోజు పెద్ద ఎత్తున దోసుకున్నారు ఈ దొంగలంతా కూడా. వీళ్ళను ఫస్ట్ మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వీళ్ళను ఇమీడియట్గా జైలు వేయాలి. ఎందుకు మీరు తాత్సారం చేస్తూ ఉన్నారు? ఇంకెన్ని రోజులు ఈ కాళేశ్వరం పేరు, ఈ కాళేశ్వరం ఇంకెన్ని రోజులు చెప్పి మీరు కేసీఆర్ మీరు ఎప్పుడు పెడతారు? నిజంగా తప్పు చేసిండు అని చెప్పేసి దోషి అని తెలితే ఇమ్మీడియట్గా జైలు పంపాలి వాళ్ళిద్దరిని. ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు పడుతుంది మీకు జైలు పంపడానికి? అది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎంత కాల పరిమితిలో ఈ విచారణ పూర్తవుతుంది, ఎంత కాల పరిమితిలో వీళ్ళని జైల్లో పంపుతారు అనేది విషయాలు మొత్తం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఎస్ఏ కాగ్ నివేదికల ప్రకారం ఉత్తమ చర్యలు అంటూ ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీపై ఉంది. వాస్తవంగా చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను ఒకే టెక్నాలజీతో నిర్మించారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్లను భారీ బొంగలు పడ్డాయి. నిన్నటి నుంచి బ్యారేజ్లో వాటర్ లీక్ అవుతుంది. మేడిగడ్డ తరహాలో అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ మాట్లాడారు. లోపభూయిష్టమైన ప్రణాళిక, డిజైన్లతో బ్యారేజీలు, పంప్ హౌజ్లు, సబ్స్టేషన్లు నిర్మించారు. ఇంజనీర్లు వాళ్ళే, చీఫ్ ఇంజనీర్లు వాళ్ళే అయిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 100 ఏళ్ళు ఉండాల్సిన బ్యారేజ్లు 3 ఏళ్లకే కుప్పకూలాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో 2019లో పనులు పూర్తయితే 4 ఏళ్ల పాటు ఇన్స్పెక్షన్, మెయింటెనెన్స్ కూడా చేయలేదని చెప్పింది. ఆ నివేదిక ఇచ్చిన నాటికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడేమో మాకు అప్పచెప్పండి, రిపేర్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరో పెద్ద మనిషి ఉచిత సలహాలు ఇస్తున్నారు. నాణ్యత లేకుండా మీరే నిర్మించి ఇప్పుడు మళ్ళీ మీరే అడగడం విడ్డూరంగా ఉంది. శ్రీరామ్ సాగర్కు అనుసంధానంగా శ్రీపాద, ఎల్లంపల్లి, లోయర్ మేనర్ డ్యామ్, మిడ్ మేనర్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్ళుగా ప్రచారం చేసుకుంది. చివరకు వర్షపు నీటిని కూడా కాళేశ్వరం ఖాతాలోనే వేసింది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, తప్పుడు విధానాల కారణంగా తెలంగాణలో సాగునీటి వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పూడ్చలేనంత నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఆయన మాటలో. ఆ మామాలు సిగ్గుతో తలదించుకోవాలి. ఇగో ఆర్థిక సంక్షోభానికి అప్పటి అప్పులే కారణం. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందో, ఏ విధంగా ఈరోజు ఆర్థిక గుదిబండగా మారిందో మొత్తానికి దానికి కారణము గత కాలంలో కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినటువంటి ఆర్థిక విధానాలే. ముబ్బడిగా ఖర్చు పెట్టడం, దేనికి బట్టి దానికి అప్పులు చేయడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలో మురడానికి కారణమవుతా ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. ఏదో ఇష్టారీతిన అప్పులు చేస్తే కొంతమంది సన్నాసులు ఇంకా కేసీఆర్ ఊడుతూ ఉన్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభాల కారణం విపరీతమైన అప్పులే కారణం. వాస్తవం చెప్పాలంటే అది తెలియకుండా ఈరోజు ఇష్టారీతిన ఇంకా కేసీఆర్ పోడుతూ ఉన్నారు. భవిష్యత్తు ఉండద్దా? భవిష్యత్తు ఏది యువతకు ఈరోజు అవకాశాలు దొరకద్దా? వాళ్ళు మంచిగా బతుకొద్దా? మనం బతుకు సరిపోద్దా? ఎప్పుడైతే ఆర్థిక విధానాలు సరిగా ఉండవో, ఈ దిక్కుమాలినటువంటి కాలకే లాంటి వాళ్ళు అధికారంలో ఉంటారో అప్పుడు పెద్ద ఎత్తున అప్పులు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తుంది. అందుకు ఉదాహరణ మన రాష్ట్రం మాత్రమే. సో ఈ విధంగా అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఆల్రెడీ అయిపోయింది. మేడిగడ్డ ఆల్రెడీ కుప్పకూలుతుంది. రేపు మొత్తం కూడా కూలిపోయే ప్రమాదం కనబడతా ఉంది. ఇక అన్నారం బొంగలు ఏర్పడ్డాయి, అది కూడా ఆ బ్యారేజ్ కూడా రెడీగా ఉంది కుప్పకూలడానికి. ఇక నెక్స్ట్ సుందిల్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక నీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఎక్కడి నుంచి పోస్తారా? ఇప్పుడు వచ్చి మాకు సీఎం పదవి ఇవ్వండి, మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమైనా ఈ కాలకేలకి. సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేమంటాడు? శ్వేతపత్రం కాదో తప్పుడు పత్రం అట. మరి ఏం నిజం రాబాయ్? సిగ్గుండాలే. చేసిందే లఫంగాల పనులు ఇప్పుడు వచ్చి ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారా? మీదో బతుకు, మీదో కథ. మీరు తెలంగాణకు పట్టిన పీడలరా మీరంతా. ఈ కల్వకుంట్ల కాలకీలంతా తెలంగాణకు పట్టిన శనులు మొత్తానికైతే. సిగ్గుండాలే కొంచెమైనా. ఇది గోబెల్స్ ప్రచారంలా ఉందట. గోబెల్స్ ఏంద్రా? గోబెల్స్ మీరు చేస్తారే ఇక శుద్ధపూస పనులు. ఇక వేరే వాళ్ళు చేస్తే గోబెల్స్ ప్రచారం అని చెప్పేసి చెప్తారా? మీయో బతుకులు, మీయో కథ. తప్పు ఎవరు చేసినా తప్పే, బాధ్యులు ఎవరైనా శిక్షించాలి. ఎస్, తప్పు మీ మామ చేసిండు, నువ్వు చేసినావు, ఖచ్చితంగా మీరు శిక్షింపబడాలి వాస్తవంగా.
మేడిగడ్డ కూలిపోవాలనే పునరుద్ధరణ పనులు జాప్యమాట. అబ్బాబ్బా మేడిగడ్డ కూలిపోవాలి పునరుద్ధరణ పనులు జాప్యమాట. అబ్బాబ్బా సిగ్గుండాలరా కదా కొంచెం కూడా. ఆ వాటర్ ఫస్ట్ వాటర్ని తరలించాలి, వాటర్ రాకుండా చూడాలి. ఆ బ్యారేజ్లు ఏమి ఉన్నాయో అవి మరి అది ఏం చేయాలి? ఆ బ్యారేజ్ని మొత్తం కూలగొట్టాలా చేయాలా? NDSA ఆల్రెడీ చెప్తా ఉన్నది క్లియర్గా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా చెప్తా ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పోతా ఉన్నారు. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి చేసినావా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పోయి అడుక్కు తింటున్నావా? అప్పుడు సిగ్గుండాలి కొంచెమైనా. కాంగ్రెస్ సర్కార్లో కడెం తాలి పేరు కొట్టుకోపోలేదు. అబ్బా ఇక గతంలో గురించి మాట్లాడితే మీ 10 సంవత్సరాల పరిపాలనలో మీ తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి మీ కథలు కార్ఖాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. సిగ్గులేని ఏదవాళ్ళారా, ఏం మనుషులరా మీరు, నాకు అర్థం కాదు. కాగ్ నివేదికను కాంగ్రెస్ సీఎంలే కొట్టిపడేశారు కదా. మీ ప్రభుత్వాలు ఉన్న ప్రాణహితకు అనుమతులు తెలియదే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమంటూ చూస్తూ ఉన్నారు. చేసిందే లంగా లుచ్చల పనులు వీళ్ళు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. ఫస్ట్ ఈ లుచ్చారి ఫస్ట్ జైలు వేయాలి. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ, ఇంకా కవర్ చేసే ప్రయత్నిస్తున్నాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ రమ్మన్న డిబేట్కి, మీరు ఎందుకు వస్తున్నారా భయ్? వాడికి ఏమైంది? కేసీఆర్ అని ఏమైంది? బుద్ధుండాలి కొంచెమైనా. తోక ముడిచి భయపడి ఉచ్చబడుతుందా రేవంత్ రెడ్డి అంటే? ఉచ్చబడుతుంది కావచ్చు నీకైతే కేసీఆర్కి. సిగ్గుండాలి కొంచెమైనా. నిజంగా నేను గతంలోనే చెప్పినాం, దమ్ముంటే కేసీఆర్ రమ్మని అసెంబ్లీకి రమ్మని చెప్పినాము. పెద్ద పొంకరాలు కొట్టిరు అందరుగా. ఏమైంది మరి? ఎందుకు రాలే అసెంబ్లీకి? ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి? భయపడ్డాడు. ఉచ్చబడుతుంది రేవంత్ రెడ్డి అంటే లిటరల్గా కేసీఆర్కు ఉచ్చబడుతుంది. అందుకే రావట్లేదు అసెంబ్లీకి. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా సొక్కం పూసలా గడితే, కేసీఆర్ అనేటోడు శుద్ధపూస అయితే మరి రావాలి అసెంబ్లీకి. రాకుండా ఎందుకు తోక ముడిచిండు? నల్గొండ పోయి సభ ఎందుకు పెట్టిండు? అంటే కాళేశ్వరంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసిండని కేసీఆర్ ఒప్పుకుంటున్నాడు. ఇది అందరూ కూడా గమనించాలి. తెలంగాణను నట్టేట ముంచారట గత ప్రభుత్వాన్ని తప్పుడు విధానాలు. నీటిపారుదల రంగంలో విధ్వంసక ధోరణి. 1.8 లక్షల కోట్ల ఖర్చు, 15.81 లక్షల ఎకరాలకే నీళ్లు. కాళేశ్వరంలో పంపులన్నీ తిప్పితే 220 మిలియన్ యూనిట్ల కరెంటు కావాలి. రాష్ట్ర వినియోగమే 196 మిలియన్ యూనిట్లు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రంలో ప్రభుత్వం అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కాళేశ్వరం అనేది ఇక తెలంగాణకు మెడకు చుట్టుకున్నటువంటి గుదిబండలాగా మనకు కనబడతా ఉంది తప్ప దీంతో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ స్మారక కాళేశ్వరం ప్రాజెక్ట్గా నామకరణం చేసి దాని ఒక మ్యూజియం చేస్తే అయిపోతుంది అంతే తప్ప అది ఎక్కడ కూడా వినియోగంలో ఉండదు. మీరు రాసి పెట్టుకోండి, కాళేశ్వరంతో ఒక ఎకరా కూడా నీళ్లు పారదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి.